హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా మోతీలాల్ నాయక్ అనే పేరు బాగా వినిపిస్తుంది. గత 10 రోజులుగా మనం చూసుకున్నట్టయితే ఈ పేరు మరింతగా వినిపిస్తుంది. అసలు ఎవరి మోతీలాల్ నాయక్, ఎందుకు ఈయన ఉన్న పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగులందరినీ చైతన్యం చేస్తూ ఉన్నాడు. నిరుద్యోగులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసేలాగా, దీక్షలు చేపట్టేలాగా ఎందుకు మోతీలాల్ చేశాడు? అసలు ఈ కథ వెనుక ఉన్న నిజాలేంటి? అదేవిధంగా ఈ 10 రోజుల పాటు పలు చోట్ల తెలంగాణ వ్యాప్తంగా ఎందుకు నిరాహార దీక్షలు కానివ్వండి నిరుద్యోగులందరూ కూడా చేపట్టారు, ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారు అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా మనం చూసుకున్నట్టయితే 10 ఏళ్ళు అయిపోయింది మనం తెలంగాణను సాధించుకుని. ఈ మధ్య మనం 10 ఏళ్ల తెలంగాణ ఆవిర్భావ సంబరాల్ని కూడా అంబరం అంటేలాగా జరుపుకునే ఉన్నాం. అయితే ఆ జరిగిన కనీసం 22 రోజులకే మోతీలాల్ నాయక్ అనేటువంటి ఒక ఓయూకి సంబంధించిన జేఏసీ నేత నిరాహార దీక్షను చేపట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టాడు. అయితే అతను నిరాహార దీక్షని పూనుకున్నాక అతను చెప్పింది ఒకే ఒక్కటి: మీరు నిరుద్యోగులకు సంబంధించిన హామీలు ఏవైతే ఇచ్చున్నారో వాటన్నింటినీ క్లియర్ చేయండి, నిరుద్యోగ యువతకి సంబంధించిన సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించండి, లేదంటే నేను ఈ దీక్షను ఇట్లానే కంటిన్యూ చేస్తాను, లేస్తే నా శవమైనా లేవాలి, లేదంటే నిరుద్యోగుల కష్టాలు సమస్యలన్నైనా పరిష్కరింపబడాలని చెప్పేసి ఆయన తీవ్ర ఎత్తున 9 రోజుల పాటు, అంటే ఈ రోజు వరకు కూడా, అటు జూన్ 24వ తారీఖు నుంచి ఈ రోజు జూలై 2వ తారీఖు వరకు కూడా ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. మొదటగా ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన దీక్షను చేపట్టగా క్రమంగా ఆయన ఆరోగ్యం క్షీణించడము, అటు ప్రభుత్వము ఇంకా పోలీసులు కూడా అతన్ని ఆపి ఇదంతా సరికాదు, నువ్వు విరమించుకోవాలని ఎంత ఫోర్స్ చేసినప్పటికీ కూడా ఆయన వినకుండా ఆయన అదే విధంగా దీక్షను కంటిన్యూ చేయడంతో ఆయన తీసుకొచ్చి గాంధీ హాస్పిటల్లో షరీక్ చేయడం జరిగింది. అయితే గాంధీ హాస్పిటల్లో ఉండి కూడా ఆయన తనకి సంబంధించిన ఏదైతే ప్రామిస్ ఉందో, నేను నిరుద్యోగుల సమస్యలన్నీ క్లియర్ అయ్యే వరకు నిరాహార దీక్ష చేస్తూనే ఉంటానని చెప్పాడో అది కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ మోతీలాల్ నాయక్కి కిడ్నీ ఇంకా లంగ్స్ కూడా పాడవటం జరిగింది. గత 9 రోజుల పాటు ఏమీ తినకుండా తాగకుండా ఆయన చేసిన ఆమరణ నిరాహార దీక్షకి గాను ఆయన ఆరోగ్యం పూర్తి స్థాయిలో చెడిపోవడంతో ప్రభుత్వం కొంతవరకు దిగొచ్చి ఎట్టకేలకు ఆయన చేత అయితే ఆమరణ దీక్షను ముగించేలాగా, వాటి నుంచి ఉపసంహరించుకునేలాగా అయితే చేయగలిగింది. ఈ రోజే అతను ఆమరణ నిరాహార దీక్షను విరమించుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో అసలు నిరుద్యోగులకి ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి? ఏబీవీపీ కూడా ఈరోజు బంద్కు పిలుపునిచ్చి టీఎస్పీఎస్సీని కూడా ముట్టడించడం జరిగింది. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? నిరుద్యోగ యువతకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన సమస్యలు ఏంటి? అంతేకాకుండా ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ యువత, మరీ ముఖ్యంగా నిరుద్యోగ యువత ఎందుకింతలా ప్రశ్నిస్తున్నారు? దీని వెనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎట్లా ఉన్నాయనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాము. నిజానికి 10 ఏళ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఉందో, బీఆర్ఎస్ ప్రభుత్వము మన నిరుద్యోగ యువత అందరికీ కూడా అన్యాయం చేసిందని, వాళ్ళకి చేయాల్సిన న్యాయం చేయకుండా, వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, నియామకం అనేది జరగకుండా పూర్తి స్థాయిలో నిరుద్యోగ యువతకు బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం మీద అన్యాయం చేసింది. కాబట్టే నిరుద్యోగ యువత అంతా కలిసి ముందరికి వచ్చి ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలని చెప్పేసి కంకణం కట్టుకొని మరి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. అయితే ఈ విషయం అంతా కూడా మార్మోగిపోతుంది. అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఓటమికి గురయ్యిందో ఆ ఓటమికి కారణం మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువత మాత్రమే అనే టాక్ కూడా బాగా ఉంది. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కిస్తే కాంగ్రెస్ ప్రభుత్వమైనా కనీసం నిరుద్యోగ యువతకి సంబంధించిన సమస్యల్ని క్లియర్ చేస్తుందని నిరుద్యోగ యువత ఎక్స్పెక్ట్ చేశారు. అంటే ఈ ఎక్స్పెక్టేషన్స్కి కూడా కారణం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో కూడా నిరుద్యోగ యువతకి సంబంధించి ఇమీడియట్గా జాబ్ క్యాలెండర్ని ఇస్తామని చెప్పేసి, ఆ తర్వాత 2 లక్షల ఉద్యోగాలను కూడా కల్పిస్తాము అని చెప్పేసి ఇట్లా కొన్ని ప్రామిసెస్ని కూడా చేస్తుంది. ఇవన్నింటిని పట్టుకొని ఈ ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో మన రాష్ట్రానికి సంబంధించి వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ని ఓడించినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందని
చాలా హోప్స్ తోటి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించారు. అయితే మరీ ముఖ్యంగా నిరుద్యోగ యువత చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యి 6 నెలలు అయిపోతోంది. 6 నెలల పాలనలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, రేవంత్ రెడ్డి కానీ విద్యార్థులకి సంబంధించి, నిరుద్యోగ యువతకు సంబంధించి వాళ్ళ సమస్యల మీద ఎటువంటి దృష్టి సారించకపోగా బాధ్యత రహితంగా మెలుగుతున్నారని చెప్పేసి నిరుద్యోగ యువత ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఆరోపిస్తుంది. అయితే ముఖ్యంగా వాళ్ళ డిమాండ్లను మనం చూసుకున్నట్టయితే, జాబ్ క్యాలెండర్ని అప్పుడే రిలీజ్ చేస్తామన్న వాళ్ళు 6 నెలలు అయిపోయినా కానీ ఇంకా జాబ్ క్యాలెండర్ లేదు అని చెప్పేసి అంటున్నారు. అంతేకాకుండా గ్రూప్ 1 నోటిఫికేషన్లకు సంబంధించి 1:100 అనే దాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా గ్రూప్ 1కి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగ యువత వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. ఆ తర్వాత గ్రూప్ 2కి సంబంధించిన పోస్టులను కూడా 2000కి పెంచాలని, ఆ తర్వాత గ్రూప్ 3కి సంబంధించిన పోస్టులను కూడా 3000కి పెంచాలని చెప్పేసి నిరుద్యోగ యువత అందరూ కూడా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఇప్పుడైతే డిమాండ్ కూడా చేస్తున్నారు. అయితే మనం చూసుకున్నట్టయితే 2 లక్షల ఉద్యోగాల్ని కల్పిస్తాము అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఒక సంవత్సరానికి గాను మేము 2 లక్షల ఉద్యోగాల్ని కల్పిస్తామని చెప్పేసి. అయితే ఈ నేపథ్యంలో 6 నెలలు కావస్తున్నా కనీసం 2000 చేసిండ్రా మీరు, ఆల్రెడీ ఉన్న నోటిఫికేషన్లనే మీరు మళ్ళీ పెట్టినట్టు చేస్తున్నారు తప్పిస్తే మీకు మీరు ఉద్యోగ కల్పన ఏమాత్రం చేసిండ్రు అని చెప్పేసి కూడా నిరుద్యోగులు అట్లానే ప్రతిపక్షం కూడా ప్రశ్నిస్తూ ఉన్నది. సో ఇప్పుడు వీళ్ళు డిమాండ్ చేస్తున్నది కూడా, మీరు 2 లక్షల ఉద్యోగాల్ని ప్రకటిస్తారంటే కూడా మాకు నమ్మకం లేదు, ఇమ్మీడియట్గా 50,000 ఉద్యోగాలనైనా మీరు ప్రకటించండి, నోటిఫికేషన్లను విడుదల చేయండి అని చెప్పేసి కూడా నిరుద్యోగ యువత ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నది జీవో 46ను రద్దు చేయాలని చెప్పేసి కూడా. సో జీవో 46 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుభవిస్తున్నటువంటి అన్యాయాన్ని కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి వెంటనే జీవో 46ను రద్దు చేయాలని చెప్పేసి కూడా నిరుద్యోగ యువత కోరుకుంటున్నారు ఉన్నారు. ఆ తర్వాత మోతీలాల్ నిరాహార దీక్షను విరమించుకున్నాడు కదా అని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం వెంటనే ఈ సమస్యలన్నింటినీ కూడా లైట్ తీసుకోవడానికి లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం నిరుద్యోగ యువతకి సంబంధించిన ఏవైతే సమస్యలు ఇక్కడ చూస్తున్నామో ప్రతి వాటిని కూడా క్లియర్ చేయాలని చెప్పేసి నిరుద్యోగ యువత తెలంగాణ వ్యాప్తంగా కూడా పలు చోట్లలో ధర్నాలు చేస్తూ ఉన్నది. అంతేకాకుండా మెగా డిఎస్సిని నోటిఫికేషన్స్ని విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా చీమ కుట్టినట్టు కూడా వ్యవహరించట్లేదు. కాబట్టి ఈ విషయంలో కూడా వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ కల్పనలో మెగా డిఎస్సి నోటిఫికేషన్లను విడుదల చేసే దిశగా కూడా నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా స్పందించాలని చెప్పేసి కూడా నిరుద్యోగ యువత డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ప్రతి అభ్యర్థి, ప్రతి నిరుద్యోగి కూడా ఆ చదువు ఈ చదువు అని కాకుండా చాలా పలు టాపిక్స్లో, పలు సబ్జెక్టులలో పీజీలు, డబుల్ పీజీలు, ట్రిపుల్ పీజీలు అని చెప్పేసి చేస్తున్నారు. పిహెచ్డి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎవరు కూడా వాళ్ళ విద్యార్హతలకు సంబంధించిన ఉద్యోగం అయితే చేయటం లేదు చాలా వరకు. కాబట్టి ఒక్కొక్క విద్యార్థి కొన్ని సర్టిఫికెట్లను వెనకేసుకొని, కొన్ని డాక్యుమెంట్లను వెనకేసుకొని ఉద్యోగం కోసం కళ్ళల కొవ్వొత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీరు ఒకటేసారి ప్రతి జాబ్కి సంబంధించి పరీక్షలు పెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత కనీసం ఒక నెలైన గ్యాప్ ఇచ్చి ఇంకో కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టాలి. అట్లా చేస్తేనే నిరుద్యోగ యువత కనీసం ఏదో ఒక జాబ్ అయినా తెచ్చుకోగలుగుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత ప్రతి అభ్యర్థికి కూడా ఒక్కటే జాబ్కి వీళ్ళు ఎలిజిబుల్ అనే పరిస్థితి లేదు. దాదాపు ఒక్కొక్క అభ్యర్థి కనీసం 3-4 జాబ్లకు కూడా అప్లై చేసుకునే అంత ఎబిలిటీస్, క్వాలిఫికేషన్స్ ఒక్కొక్క అభ్యర్థి వెనకేసుకుంటున్నారు. కాబట్టి మీరు ప్రతి పరీక్ష కూడా వరుసగా పెట్టుకుంటూ పోతే ఇది కరెక్ట్ కాదు. నిరుద్యోగ యువతకు చేయూతనిచ్చేలాగా ఒక్కో పరీక్షకి, ఒక్కో కాంపిటేటివ్ ఎగ్జామ్కి మధ్య కనీసం ఒక నెల రోజులైన గ్యాప్ ఉండాలి అని చెప్పేసి కూడా నిరుద్యోగ యువత, ఆ నిరుద్యోగ యువత పక్షాన నిలబడ్డ నాయకులు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఈరోజు పొద్దున్న 11:30 ప్రాంతంలో టీఎస్పీఎస్సీ దగ్గర చోటు చేసుకున్న హై టెన్షన్ ఏదైతే ఉందో అందులో భాగంగా ఏబీవీపీకి సంబంధించిన నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు అందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున అక్కడ ముట్టడించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది, ధర్నా చేయడం జరిగింది. అసలు ఇవన్నీ సమస్యలు ఇన్ని ఉన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు అసలు ఎటువంటి చలనం కూడా లేకుండా కూర్చుంది? వెంటనే విద్యార్థులకి సంబంధించిన దాంతో పాటు నిరుద్యోగ యువతకు సంబంధించిన ఏదైతే సమస్యలు ఉన్నాయో వీటన్నింటినీ కూడా ప్రభుత్వం వెంటనే
అన్నిటిని కూడా తీర్చాలి అని చెప్పేసి అక్కడ ఏబీవీపీ నాయకులందరూ కూడా ధర్నా చేశారు, దీక్ష చేశారు. అక్కడ తీవ్ర ఎత్తున ఉద్రిక్తత కూడా నెలకొందని చెప్పాలి. ఆ ఫుటేజ్ మనం చూసుకున్నట్టయితే కూడా అక్కడ మహిళలు, అంటే మహిళా అభ్యర్థులు, మహిళా నిరుద్యోగులని కాదు, పురుష నిరుద్యోగులని కాదు, అక్కడ జెండర్ అనేది కూడా లేకుండా పోలీసులు అమానవీయంగా ప్రతి అభ్యర్థిని, ప్రతి స్టూడెంట్ నేతను కూడా లాక్కెళ్ళిపోయి వ్యాన్లలోను బస్సులోను ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక అభ్యర్థి కింద పడటం కూడా జరిగింది. అక్కడ మొదలైనటువంటి ఏదైతే ఉద్రిక్తత ఉందో ఆ ఉద్రిక్తత తీవ్రతను చూస్తేనే మనకు అర్థమవుతుంది తెలంగాణ నిరుద్యోగులు ప్రభుత్వం మీద ఎంతటి కన్నెర చేస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని స్వయాన వాళ్ళ చేతులతో ఓడించామని భావిస్తున్నటువంటి నిరుద్యోగ యువత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నెత్తినెక్కించుకున్నాక కూడా వీళ్ళ సమస్యల మీద దృష్టి పెట్టకపోతే ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళను కూడా గద్దెదించుతామని చెప్పేసి తెలంగాణకి చెందిన ఎంతోమంది నిరుద్యోగ యువత కూడా బహిరంగంగానే ప్రకటిస్తున్నారు.